ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. గత వారం సంఘానికి వెళ్ళే వారందరూ విశ్వాసులైనా అన్న విషయాన్ని చర్చించుకున్నాం. ఈ వారం విశ్వాసులైన వారు చేసే ఆరాధన సరైనదా, అసలు ఆరాధన అంటే ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న విషయాన్ని అడుగుతాను. మీరు నా వీడియో చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా ఈ వాక్యం మరింత మంది చూడడానికి యూట్యూబ్ దాన్ని పబ్లిష్ చేస్తుంది. అండ్ ఎన్ని ఎక్కువ లైకులు కామెంట్లు వస్తే అంతగా మరికొంతమందికి యూట్యూబ్ ఈ వీడియోను చూపిస్తుంది. ఇది గమనించి ఈ వీడియో షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ముందుగా ఆరాధన అంటే అర్థం ఏమిటి? ఆరాధన అనగా మిక్కిలి గొప్పదైన ప్రేమ అని అర్థం. అంటే ప్రేమ కంటే ఆరాధన అన్న పదం చాలా గొప్పది అని అర్థం. ఇప్పుడు మనం సంఘానికి వెళ్ళి దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేక ఆరాధిస్తున్నామంటే ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధిస్తాకే వెళ్తున్నాం అని అంటున్నారు. అయితే మనం చేసే ఆరాధన సరైనదేనా చూద్దాం. ఒకనాడు ఒక సమరయ స్త్రీ నీళ్లు చేదుకొనుటకు సుకారాను బావి యొద్దకు వచ్చింది. అప్పటికే మన ప్రభువు ఆ బావి యొద్ద ఉన్నాడు. ఆయన ఆమె నుండి దాహానికి నీళ్ళిమ్మని అడుగుతాడు. ఆ సందర్భం అంతా యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఆ అధ్యాయంలోనే 19వ వచనం నుంచి చూస్తే ఆమె ప్రభువు వారిని ఒక విషయం అడుగుతుంది. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతముందు ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, అప్పుడు యేసువారు ఆమెతో ఒక మంచి మాట అంటున్నారు. 21వ వచనం చూడండి. అమ్మా, ఒక కాలము వచ్చిచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము అంటున్నారు. అంటే మనకు తెలియని ఆరాధన ఏమిటి, ప్రభువు వారికి తెలిసిన ఆరాధన ఏమిటో తెలుసుకోవాలి. 23వ వచనం ప్రకారం, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చిచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఫుట్ నోట్లో తండ్రి వెతుకుచున్నాడు అంటున్నాడు. ఇక 24వ వచనం చూస్తే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అంటే ఈ వచనాల భావం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన్ను ఎవరైతే యథార్థంగా ఆరాధించాలనుకుంటున్నారో వారు ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని యేసువారు చెప్తున్నారు. మరి ఇంతకు ఆత్మతో సత్యంతో ఆరాధించడం ఎలాగా అన్న విషయాన్ని చూద్దాం. ముందుగా ఆత్మతో అనగా మనలో పరిశుద్ధాత్మను తండ్రి ద్వారా పొందుకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్మ సహాయంతో దేవుణ్ణి ఆరాధించాలి. మరి ఎప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు అంటే బాప్తిస్మం ద్వారా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారం, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అంటున్నారు. మరి ఇలా మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్మనికి మన దేహం ఏమై ఉన్నది అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల ప్రకారం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మన దేహం మన సొంతం కాదని, దాన్ని క్రీస్తు రక్తంతో కొన్నాడని, మనలో ఉన్న పరిశుద్ధాత్మకు అది ఆలయమని, ఆ దేహమనే ఆలయంతో పరిశుద్ధాత్మ సహాయంతో ఆరాధించుటే ఆత్మతో ఆరాధించడం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము అంటున్నారు. ఇక సత్యంతో ఆరాధించడం అంటే సత్యం అనగా ఏమిటో తెలుసుకోవాలి. సత్యం అనగా యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అంటున్నారు. అనగా సత్యము అంటే వాక్యం అని అర్థమైంది. మరి సత్యంతో ఎలా ఆరాధించాలి అంటే, ముందుగా మనం సత్యానికి ప్రతిష్ఠ చేయబడాలి. ప్రతిష్ఠ అనగా ఏమిటి అంటే, హైందవ సోదరుల దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ ఉంటుంది. ఆ విగ్రహాన్ని ఒక చోట పెడితే అక్కడి నుంచి దాన్ని ఇంకెప్పటికీ కదల్చరు. దాన్ని విగ్రహ ప్రతిష్ఠ అంటారు. ఇప్పుడు వాక్యమందు మనల్ని ప్రతిష్ఠ చెయ్యమని ప్రభువారు తండ్రిని కోరుతున్నాడు అంటే వాక్యం నుంచి
ఇంకెప్పటికీ మనం పక్కకి తొలగిపోకుండా వాక్యంలో మనము స్థిరంగా ఉండేలా మనల్ని వాక్యమందు ప్రతిష్ఠ చేయాలని ప్రభువు వారి ఉద్దేశం. అంటే మనం మాట్లాడినా, నడిచినా, కూర్చున్నా, పడుకున్నా, ఆఖరికి ఏ పని చేసినా వాక్య ప్రకారంగానే చెయ్యాలి. ఒక్క మాటలో చెప్పాలంటే వాక్యం ఎలా ఉంటే మన బ్రతుకు అలా ఉండాలి. ఇదే వాక్యంతో ఆరాధించడం అంటే. కానీ నేడున్న ఆరాధన ఎలా ఉంది అంటే అది ప్రభువు వారి మాటల్లోనే విందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 6-7 వచనాల ప్రకారం, అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరిశుద్ధులు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. 7వ వచనం, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మను గూర్చి యెషయా ప్రవచించినది సరియే, అంటే కరెక్టే అని చెప్తున్నాడు. అంటే ఈ 2 వచనాల ప్రకారం మనం చేసే ఆరాధన పెదవులదే కానీ హృదయంతో చెయ్యట్లేదు అని మనకు అర్థమవుతుంది. హృదయమేమో పాపానికి చోటిచ్చి పెదాలతో గణపరిస్తే అది దేవుడు వింటాడా? అది ఎలా ఉంటుందంటే మురికి దేహంపై కొత్త బట్టలు వేసినట్టు ఉంటుంది. దేవుడు పెదాలతో గణపరిచే ఆరాధన కోరుకుంటా లేదు. హృదయంలో వాక్యాన్ని నింపుకొని ఆ వాక్యంతో పరిశుద్ధాత్మతో ఆయన్ను ఆరాధించాలి అని కోరుకుంటున్నాడు. కానీ ఇలా ఉన్నారా నేడున్న క్రైస్తవులు? లేరండి. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని తండ్రి అంటున్నాడు. ఏదో ఆదివారం 1 గంట ఆరాధనకు వస్తే దేవుడిని స్తుతించినట్టే అన్న భ్రమలో నేడున్న క్రైస్తవ్యం బ్రతికేస్తుంది. కానీ ప్రతిదినం నీలో అనగా నీ దేహం అనే దేవాలయంలో దేవుడు కోరుకున్న ఆరాధన జరగాలి. మొక్కుబడిగా ఆదివారం ఆరాధనకు వచ్చి ఇదే ఆరాధన అంటే దేవుడు ఒప్పుకోడు. అది వ్యర్థమైన ఆరాధన అంటున్నాడు. నీకంటే, నీ కుటుంబం కంటే, నీకు కలిగిన సమస్తము కంటే ఎక్కువగా దేవుడిని నీవు ప్రేమించుట, ఆయన వాక్య ప్రకారం బ్రతుకుట, నీలో ఉన్న పరిశుద్ధాత్మకు నీ చెడ్డ ప్రవర్తనతో దుఃఖం కలిగించకపోవడమే నీవు దేవుణ్ణి ఆరాధించడం అంటే. ఇదే దేవుడు కోరుకున్న యథార్థమైన ఆరాధన. ఇది ఉందా మీలో? ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు అందజేయడం మర్చిపోకండి. వచ్చే వారం మరి ఒక అంశంతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు ఆ దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.